ఈరోజు ఈరోజు ఏం కథ చెప్పాలి? చేపల కథ. చేపల కథనా? వెన్నెలమ్మ చీకటమ్మ చెప్తా, ఓకేనా? వెన్నెలమ్మ చీకటమ్మ కథ. ఈ కథ మా మమ్మీ నేను చిన్న ఉన్నప్పుడు ఊకే చెప్తుండే. ఎప్పుడు కథ అడిగినా వెన్నెలమ్మ చీకటమ్మ, ఎప్పుడు అడిగినా వెన్నెలమ్మ చీకటమ్మ. ఇంకో కథనే చెప్పకపోతుండే. అయితే ఆ కథ చెప్తా. అయితే వెన్నెలమ్మ చీకటమ్మ అక్క చెల్లెళ్ళంట. వెన్నెలమ్మనేమో అక్క, చీకటమ్మనేమో చెల్లి. అర్థమైందా? వెన్నెలమ్మ అక్క, చీకటమ్మ చెల్లె. అయితే ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారంట. అయితే వెన్నెలమ్మ వాళ్ళకు చాలా ఆస్తి ఉంటుందంట. చీకటమ్మకి ఏం ఆస్తి ఉండదంట. డబ్బులు ఉండవంట చీకటమ్మ దగ్గర. వెన్నెలమ్మ దగ్గర మంచిగా డబ్బులు ఉంటాయంట. అయితే వెన్నెలమ్మ వాళ్ళ కొడుకు పెళ్ళి వచ్చిందంట. వెన్నెలమ్మ వాళ్ళ కొడుకు పెళ్ళి వస్తే సొంత చెల్లెలకి కూడా చెప్పింది, అందరికీ చెప్పింది, చీకటమ్మకు కూడా చెప్పింది. చీకటమ్మనేమో ఇక పెళ్ళికి కొన్ని రోజుల ముందు పోవాలి కదా. అక్క దగ్గర పెళ్ళి అంటే ఎట్లుంటుంది? ఇక ముందు పోతుంది. ముందు పోయిన తర్వాత చుట్టాలు ఎవరు రాకముందుకే పోతుంది. ఇక మంచిగా అంతా హెల్ప్ చేద్దాం మా అక్క కానీ. పోతే పనంతా చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. పెళ్ళి దగ్గరకు వచ్చి చుట్టాలు వచ్చే టైం అవుతుంది కదా. చుట్టాలు వచ్చే టైంకి చీకటమ్మను వేరే ఇంట్లో ఉంచుతుంది. ఒక చిన్న ఇల్లు ఉంటే చీకటమ్మ నువ్వు ఈ ఇంట్లో ఉండు, నేను మళ్ళీ వచ్చి తీసుకొని పోతాను నిన్ను అని చెప్తుంది. పెళ్ళికి ముందు రోజు అట్లా చెప్పేసరికి సరే అని చెప్పి చీకటమ్మ అక్కడ ఉంటుంది. చీకటమ్మ పిల్లలు, చీకటమ్మ భర్త అందరూ ఆడు ఉంటారు అనమాట. వేరే రూమ్లో, వేరే చిన్న ఇంట్లో ఆడుంటే అయితే వాళ్ళ అక్కొచ్చి తీసుకొని పోదు, రాదు, తీసుకుపోదు. తెల్లారి పెళ్ళయ్యే టైం కూడా అయిపోతుంది. చీకటమ్మకేమో ఎక్కడ వెళ్ళాలనో తెలియదు, ఎట్లా వెళ్ళాలనో తెలియదు, ఏం తెలియకపోయేసరికి ఆ రూమ్లోకి వెళ్ళి ఎట్లా బయటికి రావాలనో కూడా తెలియదు. గేటుకి లాకేషన్ ఉంది, ఇంటికి లాకేషన్ ఉంది. అయితే వాళ్ళకి ఆకలి అవుతుంది కదా. ఆకలి అయినప్పుడల్లా ఒక అతను వచ్చి ఫుడ్ ఇచ్చేసి పోవాలి. మా అక్క వాళ్ళ ఏరియా అంటే ఏమో అనాలి. అర్థమైందా? ఇక చీకటమ్మకు చాలా బాధ వేస్తుంది. పెళ్లి రోజు వచ్చేసరికి చాలా బాధ వేసి చాలా ఏడుస్తుంది. చీకటమ్మ పిల్లలు కూడా చాలా ఏడుస్తారు. ఎందుకు మమ్మల్ని ఇట్లా తీసుకొచ్చినావు అని చాలా బాధపడతారు. మన ఇంటికన్నా ఉంటుంటాం కదా అని చాలా బాధపడతారు. ఇక కానీ చీకటమ్మ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఎందుకంటే సొంత అక్క కదా, ఏం మాట్లాడనీకి రాలేదు. ఇక చీకటమ్మ భర్తకి ఇక అర్థమైపోయింది, డబ్బు లేదని ఇట్లా చేసేసిరు అని చెప్పి అర్థమైపోతుంది. అర్థం కాగానే ఏం చేస్తారు, సైలెంట్గా ఉంటారు. ఇక పెళ్ళైన తెల్లారి వెన్నెలమ్మ వచ్చి చీకటమ్మని తీసుకొని సారీ చీకటమ్మ, నేను మర్చిపోయినా, చూసుకోలేను, ఏమనుకోకు, అయినా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదా, నీ దగ్గర మంచి చీరలు అవన్నీ ఏం లేవు కదా, వచ్చి ఏం చేస్తావులే, ఇప్పుడు పోయి అక్షంతలు అయిపో, నేను నువ్వేమనుకోకు, సారీ అని చెప్తుంది. అర్థం చేసుకో, ఏమనుకోకు అని చెప్తుంది. చెప్తే చీకటమ్మ ఏం మాట్లాడదు కానీ మస్తు బాధపడుతుంది. అరే దీక్ష ఎందుకురా బొరుతున్నావు? ఇక చాలా బాధపడిన తర్వాత ఏమైపోయింది, ఇక చీకటమ్మ ఏం మాట్లాడకుండా బాధతోని సైలెంట్గా ఉంటుంది. ఇక మేము వెళ్ళిపోతాము అని చెప్తుంది. వెళ్ళిపోతామని చెప్తే ఏం చేస్తుంది వెన్నెలమ్మ, వెళ్ళిపోతావా చెల్లి, సరే నా దగ్గర పిండి ఉంది, రొట్టెలు చేసిస్తా, రొట్టెలు తీసుకొని పో, తవ్వలేనన్న తిను, మళ్ళీ నీకు ఇబ్బంది అయిపోతుంది కదా, చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి కదా అని చెప్తుంది. అనేసరికి ఇక రొట్టెలు చేసి కూడా ఇస్తే అవి తీసుకొని వెన్నెలమ్మ వెళ్ళిపోతుంది. ఇక పిల్లల కోసం తీసుకోవాలి కదా. ఇది అప్పటి పాతకాలం రోజుల కథ కదా. అప్పుడు బండ్లు ఉండేటివి కావు, ఎడ్ల బండ్లే ఉండుంటివి, నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చు. ఇక వెళ్ళిపోతే ఏమైపోతుంది, ఒక దగ్గర చెరువు కాడ కట్ట మీద ఆగుతారు. ఆగి ఆడ బట్టలు ఉతుక్కొని స్నానాలు చేసి ఇక రొట్టెలు చూసి తిందాము అని అనుకుంటారు. చీకటమ్మ వాళ్ళ పిల్లలు చూస్తే మంచిగా లేని పురుగు పట్టిన పిండితోని రొట్టెలు చేసి పెడుతుంది వాళ్ళ అక్క వెన్నెలమ్మ చేసిన పనికి చీకటమ్మ చాలా ఏడుస్తుంది ఆడ చెరువు కట్ట మీద కూడా. కానీ ఏం చేయాలి, పాతకాలం రోజులు, వాళ్ళకు దిక్కు లేదు, పైసలు లేవు, ఏం లేవు. మళ్ళీ ఇప్పుడు చెరువు కట్టకాడ ఉన్నారు, ఇంటికాడ కూడా లేరు, ఊరు కాదు ఏది కాదు, ఆకలి అవుతుంది, ఇంకా చాలా దూరం నడవాలి. ఇక ఏం చేయాలి, ఇక ఆ పురుగులు ఇట్లా
గడ్డలు గడ్డలు కట్టినవి అన్నీ తీసుకుంటా పడేసుకుంటా పురుగునే తీసుకుంటా మిగిలిన రొట్టెలు పిల్లలకు తినిపించి వాళ్ళ ఆయనకి తినిపించి ఆమె తింటుంది. ఇక తిని చాలా బాధపడుతుంది. బాధపడి ఇక బట్టలు తీసుకొని వెళ్ళిపోదాం అనేసి ఆ టైంకి వాళ్ళకు చెరువులో ఒక పెద్ద మొట్ట చేప కనిపిస్తుంది. మొట్ట చేప కనిపించగానే ఇక వాళ్ళ పిల్లలకి చెప్తారు, అరే మొట్ట చేప కనిపించింది రా గొడవ ఇట్లా పోతుంది, ఈ అదే ఎట్లనన్నా చేసి దాన్ని పట్టుండ్రా అని ఆమె పాత చీర ఇస్తుంది. ఇచ్చి చీరని వలలాగా చేసి చేపను పట్టుకుంటారు. చేపను పట్టుకొని ఇక చేపను పట్టుకొని తీసుకొని ఇంటికి పోతారు. ఇక ఇంటికి పోయేసరికి చాలా చీకటి అయిపోతుంది. చీకటి అయిన తర్వాత చేపల కూర తెచ్చుకోరు కదా, చేపను కోసి కూర ఉండాలని ఫిక్స్ అయిపోయి ఇక చీకటమ్మ వాళ్ళ భర్తనేమో చేపను క్లీన్ చేసి ముక్కలు చేసిస్తాడు. ఇక చీకటమ్మనేమో రొట్టెలు చేసి చేపల కూర వండుతుంది. వండేసరికి ఇంకా చీకటి అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిందే చీకట్లో కదా, ఇక వంట చేసేసరికి ఇంకా చీకటి అయిపోతుంది. చీకటి అయిపోయేసరికి పిల్లలు వండుకుంటారు. పిల్లలు వండుకొని వాళ్ళ అబ్బాయిలు వండుకొని అందరు వండుకుంటారు. ఇక చీకటం ఒక్కతి ఇక నేను ఒక్కదాన్ని ఏం తినాలి, రేపు తింటాంలే అని చెప్పేసి మూత పెట్టేసి పండుకుంటుంది. ఆమె కూడా వండుకుంటుంది. పండుకొని తెల్లారు లేచి చూసేసరికి వాళ్ళ ఇల్లంతా బంగారమే, చేప పుట్టున్న తవల బంగారమే, చేపల కూర బంగారమే, అంత బంగారం అయిపోతుంది. ఇక అంత బంగారంని చూసి షాక్ అయిపోతారు చీకటమ్మ కూడా. ఎందుకంటే అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్లో అలాంటివి ఏం లేకపోతుండే, రాజులే ఉంటుండే. వాళ్ళు కూడా ఎవ్వరు ఏమన్నారు, చీకటమ్మ వాళ్ళు మంచోళ్ళు కదా, దేవుడే వాళ్ళకి మంచి చేసిండు, వాళ్ళ కష్టాలు గట్టెక్కినాకని అనుకుంటారు. అనుకొని ఇక ఏం చేస్తారు, చీకటమ్మ వాళ్ళు మంచి ఇల్లు కట్టుకుంటారు, మంచిగా ఆస్తితో భూములు కొనుక్కుంటారు, గొప్పవాళ్ళు అయిపోయి ఇక లాస్ట్కి ఏమైపోతుంది అంటే చీకటమ్మ వాళ్ళు వెన్నెలమ్మ వాళ్ళకంటే కూడా బాగా డబ్బున్నోళ్ళు అయిపోతారు. వెన్నెలమ్మ వాళ్ళకి పంటలు ఉంటాయి కదా పొలం కాడ, అవన్నీ నష్టం వచ్చేసి పేదవాళ్ళు అయిపోతారు. అంటే చీకటమ్మనేమో బాగా డబ్బున్నామ అయిపోతుంది, వెన్నెలమ్మనేమో పేదామ అయిపోతుంది. ఇక పేదామ అయిపోయిన తర్వాత చీకటమ్మ వాళ్ళ కొడుకు పెళ్ళి వస్తే సేమ్ చీకటమ్మ కూడా వెన్నెలమ్మని పిలిచి ఆమెను కూడా రూమ్లోనే ఉంచేస్తుంది. ఎందుకంటే చీకటమ్మకు చాలా బాధేస్తుంది, నన్ను ఎట్లా చేసిర్రు వీళ్ళు అని, మస్తు నాకు డబ్బు లేనప్పుడు నాకు ఎట్లా చేసిర్రు అని చాలా బాధేసి వెన్నెలమ్మ కూడా సేమ్ అట్లనే వేస్తే అప్పుడు వెన్నెలమ్మ కూడా బాధపడుతుంది. అయ్యయ్యో నేను చాలా పెద్ద తప్పు చేసిందే, మా చెల్లిని అప్పుడు మంచిగా చూసుకుని ఉంటే ఇప్పుడు మా చెల్లి కూడా నన్ను మంచిగా చూసుకుంటుంటుంది కదా అని చాలా బాధపడుతుంది. ఎప్పుడైనా డబ్బు ఉందన్న పొగడుతోని ఎట్లా అంటే అట్లా అని మాటలు మాట్లాడొద్దు కదా. వెన్నెలమ్మకి అంతా తెలియలేదు అప్పుడు, నేను పెద్దదాన్ని, నేనే డబ్బున్నదాన్ని అని ఎట్లా అంటే అట్లా మాట్లాడింది. కొన్ని విషయాలలో మంచి చేసినా, ఇంకా కొన్ని విషయాలలో రుబాబుగా మాట్లాడేసరికి కోపం వచ్చేసింది. రుబాబుగా మాట్లాడము, తిట్టడం అలాంటివి చేస్తే చీకటమ్మ ఎంత తట్టుకుంటుంది, ఆడికైనా చాలా తట్టుకొని ఊకుంది. చాలాసార్లు ఊకుని పెళ్ళప్పుడు లేసరికి ఇంకా బాధ అయింది కదా. చీకటమ్మ బాధతోని కోపంతో వెన్నెలమ్మ కూడా సేమ్ అట్లనే చేస్తే వెన్నెలమ్మకి అప్పుడు బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చినా కానీ ఏంది, చేతులు కాలింత ఆకులు పట్టుకుంటే ఏం లాభం కదా. ఇక వెన్నెలమ్మ ఎంత బాధపడి సేమ్ ఆమెకు కూడా అట్లనే పురుగు పట్టిన రొట్టెల పిండితోని రొట్టెలు చేసి పంపిస్తే వాళ్ళు కూడా సేమ్ అదే చెరువు కట్టకడ తిని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి వాళ్ళకు కూడా ఒక చేప కనిపిస్తుంది. కనిపించేసరికి ఆ పెద్ద చేప కనిపించేసరికి ఇక వాళ్ళు కూడా చేపను పట్టుకొని ఇంటికి తీసుకుపోయి మంచిగా కూర వండేసుకోరు. చాలా చీకటి అయింది అయినా కానీ ఆ కూర వండుకొని తెల్లారేసరికి వాళ్ళందరూ చచ్చిపోతారు. అది దేవుడు మాయ. సో చెడ్డ వాళ్ళకి చెడే జరుగుతుంది, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది, ఎన్ని రోజులకున్నా అని చెప్పడానికి కోసము దేవుడు ఇలా చేసిండనమాట. ఎప్పుడైనా డబ్బు ఉందన్న పోరుతోని ఎక్కువ తక్కువ మాట్లాడితే వాళ్ళకు కూడా కోపం వచ్చి వాళ్ళు కూడా అనాల్సి వస్తుంది, వాళ్ళ టైం వచ్చినప్పుడు తిట్టాల్సి వస్తుంది. అర్థమైందా? ఇది వెన్నెలమ్మ చీకటమ్మ కథ. పండుకును. బాయ్.